రండి. హాయ్ వికాస్. బాగున్నారా? బాగున్నాను. బాగున్నారా? బాగున్నామండి. కూర్చోండి. ఒక్క నిమిషం అండి. శంకర్రావు గారు, నిశ్చితార్థం ఈ నెల 15వ తారీఖు. మీ ఏర్పాట్లలో మీరుండండి. ఫంక్షన్ మా గెస్ట్ హౌస్లోనే గ్రాండ్గా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు. అలాగే మీకు సౌకర్యంగా ఉంటుందని ఈ మార్పు చేశాను. మీకెలాంటి ఇబ్బంది లేదు కదా? అబే, మాకెలాంటి ఇబ్బంది లేదు. అసలు మాకు అలాంటి ఆలోచనే లేదు. మీలాంటి గొప్ప వ్యక్తితో వియ్యమందుకోవడం నిజంగా మా అదృష్టం. మా ఆనందం మాటల్లో చెప్పలేం. ఆంటీ నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. నువ్వు కూర్చోమ్మ కోడలా, నేనిస్తానులే. తీసుకోండి. తీసుకోండి. నాన్న గురించి ఇంకా గుర్తు చేసుకోలేదంటే మర్చిపోయి ఉంటారు. మామయ్య గారి ప్రస్తావన రాకుండా వీళ్ళిటే గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతే బాగుండు. ఆ శంకర్రావు గారు, డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళి ఆ తర్వాత వద్దామనుకున్నాను. సంప్రదాయం ప్రకారం మీ ఇంటి పెద్ద భుజంగరావు గారికి నిశ్చితార్థం గురించి ఒక మాట చెప్పి వెళితే బాగుంటుందని ఇలాగే వచ్చేసాను. అలాగే అలాగే. అయితే పదండి. రండి. నానా, ఏంటి వికాస్? తాతయ్య అవుట్ హౌస్లో ఉన్నారు కదా? అవునవును, తాతయ్య అవుట్ హౌస్ లో ఉన్నారు కదా. అక్కడికి ఎందుకు మార్చారు వికాస్? డాక్టర్ చెప్పారు రేణు, అవుట్ హౌస్లో అయితే ప్రశాంతంగా ఉంటుంది, గాలి వెలుతురు బాగా తగులుతాయని. అవునవును, పేషెంట్కి చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉంటే మంచిది. అవుట్ హౌస్కి పదండి. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో. తాతయ్య, తాతయ్య, మీతో మాట్లాడడానికి గంగాధరం అంకుల్ వచ్చారు. నమస్కారం భుజంగరావు గారు.
భుజంగరావు గారు. తాతయ్య నిద్రపోతున్నట్టున్నారు డాడీ. నేను నిద్ర లేపుతాను రేణు. తాతయ్య, తాతయ్య, తాతయ్య. అంకుల్, ఈ మధ్య తాతయ్యకి రాత్రిపూట నిద్ర రావడం లేదు. రాత్రంతా మెలకువతో ఉండి తెల్లవారాక టిఫిన్ చేసి ఈ టైంలో నిద్రపోతారు. మధ్యాహ్నం వరకు లేవరు. ఇదేంటి కొత్త స్కెచ్ చెప్తున్నాడు? తాతయ్య, సర్లే బాబు, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపొచ్చి కలుస్తాంలే. ఏమ్మా? అలాగే డాడీ. మేం బయలుదేరతాం బాబు. అలాగే అంకుల్. శంకర్రావు గారు, నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి రిలాక్స్ అయ్యాక ఆ తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అలాగేనండి. నిశ్చితార్థం అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఢిల్లీ వెళ్తాను. వస్తాను బాబు. అలాగే అంకుల్. వస్తాను వికాస్. బాయ్. బాయ్. రే, ఏంట్రా ఇదంతా? నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. గంగాధరం ముందు నాన్న సింహాలా గర్జిస్తాడనుకుంటే అలా శవాలా నిద్రపోతున్నాడేంట్రా? ఏంట్రా, కొంప తీసి మీ తాతయ్యని చంపేశాను. రే, ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? అవును, పాలల్లో విషం కలిపాను. ఏంటి? పాలల్లో విషం కలిపావా? అయ్యో, టెన్షన్తో మమ్మల్ని చంపకరా. అసలు ఏం చేసావు నిజం చెప్పు. అనవసరంగా మీరు బీపీ పెంచుకోకండి. లాస్ట్ మినిట్లో నేనే స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపాను. పాలు కలిపింది నేను, తెచ్చింది నేను. ఈ మధ్యలో ఈ పని నువ్వెప్పుడు చేసావురా? మూడో కంటికి తెలియకుండా ప్లాన్ సక్సెస్ చేయడమే ఈ వికాస్ స్పెషాలిటీ. నేను ఇలా ప్లాన్ చేయకపోతే 100 కోట్లు మన సొంతం ఎలా అవుతాయి? అవునానా, మనం సెంటిమెంట్ అనే టాబ్లెట్తో ట్రై చేసినా ఆయన మారడని నాకు తెలుసు. అనుకున్నట్టుగానే చివరికి స్లీపింగ్ టాబ్లెట్సే వర్కౌట్ అయ్యాయి. ఏరా, విషం కలిపానని నాతో జోక్ చేస్తావా? అవును, మీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. లేకపోతే ఆ రోజు తాతయ్యని చంపేస్తానంటే అడ్డుపడలేదా? సరే సరే, ఈరోజు గండం గడిచింది, మరి రేపు? ఈరోజు 2, నిశ్చితార్థానికి 4, పెళ్లి రోజు 8. తాతయ్య నోటికి తాళం వేయాలంటే టాబ్లెట్ స్కీమ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంతే. బాను, ఈ టాబ్లెట్ స్కీము రిస్కే. నిశ్చితార్థమయ్యి గంగాధరం గారు ఢిల్లీ వెళ్లే వరకు వాడే కాదు, మనము జాగ్రత్తగా ఉండాలి. పదండి.
ఏం బాలు, వదిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? తెలియదు. బాయ్ ఎక్కడున్నాడు? పైనున్నాడేమో. బాయ్ బయటికెళ్తే పోలీసులతో డేంజర్ అని చెప్పాడు కదా. పైనే ఉంటాలే. సర్లే, ఆ సాగర్ గారిని జాగ్రత్తగా కాపలా కాయండి. వాడెక్కడికి పోతాడన్నా? కుర్చీకి కట్టేశాం, రూముకి గడియ కూడా పెట్టాం. ఒకసారి చెక్ చేసిరా. అలాగే బాలు. ఏయ్, ఆగు! అంతే. ఏయ్, తీయరా, డోర్ తీయరా. రేయ్, నువ్వెక్కడికి పారిపోలేవురా. కింద మా వాళ్ళున్నారు, చంపేస్తారు. తీయరా డోరు. తీయరా. బాలు, పైనేదో తలుపులు బాతున్నట్టు సౌండ్ వినిపించట్లేదు? అవును, పైకి వెళ్ళినవాడు ఇంకా రాలేదేంటి? బాలు, నన్ను రూమ్ లో బంధించి ఆ సాగర్ గారు తప్పించుకున్నాడు. రేయ్, ఆ సాగర్ గారు తప్పించుకున్నాడు. బయటికి తప్పించుకొని పారిపోకుండా తలుపులు కిటికీలు మూసేయండి. వెతకండి. పారిపోతున్నాడు, పట్టుకోండి. ఆగు, ఆగు! తలుపు ఓపెన్ చేయండి రా. ఎవడైనా రండ్రా.
ఎక్కడికి పోతావురా? బిల్డింగ్ పైనుంచి దూకి పారిపోతావా? దూకు దూకు. ఎంత ధైర్యం రా నీకు? మా వాణ్ణి కొట్టి పారిపోతావా? ఈరోజు మా చేతిలో అయిపోయావురా.